దేవుని యొక్క మాటలు వినాలని మీరు వచ్చి ఉన్నారు. దానికంటే ముందుగా మన మధ్యలో మరి నెల్లూరు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సుశీలమ్మ గారు మన మధ్యలోకి రావటం చాలా సంతోషకరం. అయితే తను మరి సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉంది కాబట్టి సాక్ష్యాన్ని విందాం. హలో హలో దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నా పేరు సుశీల. నేను చాలామంది తెలుసు ఈడ. అయితే మేము నెల్లూరులో ఉంటా ఉన్నాం. పోయినటువంటి సంవత్సరంలో నేను ఇక్కడికి రాలేకపోయాను. చాలా బలహీన స్థితి నన్ను వెంటాడింది. మరి భయంకరమైనట్టు సావు బతుకుల్లో ఉన్నాను. నోటి మాట లేదు. నేను ప్రతిరోజు పాస్టమ్మ గారికి ఫోన్ చేసి ఆమెతో చిన్నగా మాట్లాడటం, మరి అమ్మ నేను బతికేటట్లేనని ఫోన్ చేసి చెప్పేదాన్ని. అమ్మ నీకు ఏం కాదు, నువ్వు తగ్గిపోతాది, నువ్వు బాగా మాట్లాడతావు. పోయిన సంవత్సరం మీటింగ్ అప్పుడు నాకు బాగా ఫీవర్గా భయంకరమైనటువంటి జబ్బు నేను వెంటాడింది. నేను ఎంత ఆశపడతాను ఇక్కడికి రావాలని, నన్ను సాతాను అంతగా ముత్తుతూ ఉంది. అయినా కూడా ఈ సంవత్సరం కూడా రాలేనని ప్రార్థన చేసుకున్నా. మరి మన సంఘం అంతా కూడా నా కోసం ప్రార్థన చేశారు. నాకు తెలుసు మీరు ప్రార్థన చేస్తే నేను బతుకుతానని నాకు ఆశ ఉంది. కానీ దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి నన్ను బతికించాడు. మరి రావటం జరిగింది. మంచంలో ఉండి చనిపోయినానని తీసి పక్కన పెట్టారు. బాగా ఇంత చేతులు, భయంకరమైన స్థితి. నన్ను అది భయంకరమైన జబ్బు నన్ను వెంటాడినప్పుడు నాకు పెద్ద డాబేను పైన ఒక ఉంటుంది, అక్కడ వేసి లోపల వేసి నన్ను ఎవరు బయటికి రాకుండా ఒక అంటరాని దానిగా ఉంచారు. నేను చాలా దుఃఖపడి కన్నీళ్ళతో ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నేను ఈ స్థితి నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మరి నీ చిత్తం అయితే నన్ను బ్రతికించు. నీ బిడ్డలు సంఘం అంతా కూడా ఎంతగానో నా కోసం ప్రార్థన చేస్తున్నారయ్యా. వాళ్ళ ఎదుట నిలబడి నీ సాక్ష్యం నేను చెప్పుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నానయ్యా అని ప్రార్థన చేసుకున్నా. మరి ఇక్కడికి రావాలని 3 నెలల నుంచి ప్రార్థన చేసుకున్నాను. నేను స్వస్థపడ్డాను, బాగయ్యాను. నేను అమ్మకి కూడా చెప్పినమ్మా, సంఘాన్ని అందరికీ చెప్పమ్మా నేను బాగున్నాను, నాకు ఆరోగ్యం వచ్చింది. మరి 3 నెలల నుంచి మాట లేని దానికి నోటి మాట దేవుడు ఇవ్వటం, ఆత్మతో ప్రార్థన చేసేదానిగా నోరిప్పి ప్రార్థన చేసుకోవటానికి గుళ్ళు లేకుండా అట్టి పరిస్థితిలో పడిపోయినప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకి నేనేమీ చెల్లించలేదు. కానీ ఇది రెండోసారి. ఫస్ట్ సారి మీ అందరికీ తెలుసు నా మరణ స్థితి. పాస్టర్ గారు ఉన్నప్పుడు చాలా బలహీన స్థితి నన్ను అంటాడినప్పుడు, అప్పుడు పాస్టర్ గారు మన విశ్వాసులు అందరూ వచ్చి కన్నీళ్ళతో ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నేను ఒక్కరోజే స్వస్థపడ్డాను. మీ అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపను బట్టి నేను ఎక్కడుండా యాడుండా నా కోసం మీరందరూ సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం నేను 3 పూట్ల ప్రార్థన చేసుకుంటూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు మీ అందరినీ దేవుడి ముందు పెడతాను. ఒక్కొక్కరి పేర్లు రాకపోయినా ఒక్కొక్కరిని అడుగుతుంటారు, ప్రభువా సంఘాన్ని బలపరచు,
విశ్వాసం ఆత్మీయ తల్లి, నా తల్లి కంటే కూడా నాకు ఎక్కువ నన్ను ప్రేమిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు అట్ట కాపాడి మీ మధ్యలోకి నిలబెట్టాడు. మరి రాత్రి పరిస్థితి నాది చాలా భయంకరమైంది. 40 సంవత్సరాల నుంచి నేను ప్రార్థనకు వస్తున్నా కానీ అయ్యగారు పాస్టర్ గారు అన్నప్పుడే కానీ ఎప్పుడైనా వర్షం పడి మీటింగ్లో ఇలాంటి స్థితిని ఎప్పుడూ చూడలేదు. నేను నడవలేను, కాళ్ళు బాగాలేదు, చాలా పొట్టేలు కొంచెం డ్యామేజ్ అయ్యింది. అయినా ప్రార్థనే కదా, ఇట్లా వర్షం పడుద్దని అనుకోలేదు. వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉండే అయ్యగారు మంచి వాక్యం. అసలు ఆ వాక్యం మరి సాతాను మన వాళ్ళకి ఇన్ని కూడా చేసింది కానీ మరి వర్షంలో ఎవరైనా వింటారు దాన్ని వినలేదు, చెప్తానే ఉండరు. అయితే ఆయన పని మట్టుకు ఆపుకోలే, మనం ఆగిపోయినాం వినలేక. దేవుని స్తోత్రం. అలాగే ఎవరు పాటుకోలు పరిగెత్తుతూ ఉన్నారు. ఇల్లు చిన్న దానికి ఏమైనా పరిగెత్తుతున్నామే. దేవుడు రాకడ సమయంలో ఇంకెంత నాకు రాత్రి నిద్రపట్ల పడుకో అంటది పాశ్రమ కాదు. నాకు అసలు నిద్రపట్ల ఆలోచన ఎక్కువైపోయింది. అయ్యో ఈ వర్షానికి చిన్నదానికి మనం ఏమైనా పరిగెత్తుతున్నామే. దేవుడు వచ్చే సమయంలో మనం సిద్ధపడి ఉండమో సిద్ధపడలేదో. మరి ఎప్పుడు అట్ట పరిగెత్తాలా? తల్లి సాడ పిల్లగలేదు, పిల్లదాడు తల్లి లేదు. పిల్లలు తల్లులు ఎట్టు పడితే అట్టు పరిగెడుతున్నారు. రాత్రి పట్ల కిందకు చదవను, ఏడబడతాడు చదవని చేస్తా ఉన్నాను. అయినా దేవుడు ఏ ప్రమాదం లేకుండా ప్రభువా నేను ఆకాశం వైపు ప్రార్థన చేసుకున్నా. నా పరిస్థితి ఎట్టనైనా నేను నడవలేను, పోలేను, బయటికి ఎట్టబోవాలి ప్రభువా. పాప వెంకయ్యమ్మగాడు ఆమె ఇంటికి వచ్చిందంట. మళ్ళీ ఎందుకు వచ్చిందో అక్కడికి వచ్చేసింది గుడి వేసుకొని. అక్క శీలక్క రా అని నన్ను జాగ్రత్తగా మళ్ళీ అంత వర్షంలో కూడా తీసుకొచ్చి పాస్టమ్మ దగ్గరికి వదిలిపెట్టింది ఇంటి దగ్గర. నేను అసలు ఇల్లు చేరుకోలేనా అని నేను చాలా బాధపడి ప్రార్థన చేసుకున్నా. అట్టి పరిస్థితిలో నడవలేదు, కాళ్ళు నొప్పులు బాగా. మరి దేవుడైనా కూడా నేను ఈ స్థితి నేను చూస్తానని కూడా నన్ను ఇంటికాడ కూడా వద్దు అంటుంటే కూడా వచ్చిన. అయినా కూడా దేవుడు మిమ్మల్ని చూసేదానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, నాకు ఈ సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా కోసం అన్న దినం అనుక్షణం కూడా మీరు మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు కూడా నేను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. ఆత్మీయ తల్లికి మరి పాస్టర్ గారి వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. ఇది నా సాక్ష్యం. మంచి సాక్ష్యాన్ని మనం విన్నాం. దేవుడు గొప్ప కార్యం తన పట్ల చేశాడు, అలాగే మన పట్ల కూడా దేవుడు చేస్తాడని ఆశించి 2 చేతుల ఆకాశం వైపు చాపి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరం లేచిన పడదాం. ఇంతవరకు మనము పాటల ద్వారా దేవుని మహిమపరిచాము, సాక్ష్యం విన్నాము. అలాగనే దేవుడు ఈ రాత్రి వేళ అద్భుత కార్యం చేయనట్లుగా వర్షము ఎటువంటి వర్షము కూడా రాకుండా దేవుడు కృపను అనుగ్రహించినట్లుగా మనందరము మన రెండు హస్తములు ఆకాశం అందరము హృదయపూర్వకముగా కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన. స్తోత్రం. దేవుడి పగటి వేళ మంచిని ఎండనిచ్చి ఆ ప్రాంగణం అంతా ఆరిపోనట్లుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి విశ్వాసంతో మనం ఎదురు చూద్దాం. దేవుడే సహాయం చేయాలి. ఆనాడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేశాడు. ఈ రోజు కూడా చేసేటువంటి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. ఇదిగో అరణ్యంలో మన పితరులు నడుస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని అడ్డుబండ్లు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి విడుదల కలిగించి నడిపించినటువంటి దేవునికి మనము ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు 6 నెలలుగా చేసినటువంటి దేవుడు మన దేవుడు. విశ్వసించిన రీతిగా ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. నమ్మినట్లయితే 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ కృప చేతనే మమ్మల్ని నడిపించారు నాయనా. ఇదిగో మొదటి
మీటింగ్లో మీరు జయకరంగా జరిగించడానికి కృప దయచేశారు. కొంత వర్షం ఆటంకమైనప్పటికీ కూడా అనేక మంది బిడ్డలు నీ మాటలు ఇవ్వాలని ఆశతో వచ్చారు ప్రభువా. ఈ రాత్రి వేళ కూడా నీ మాటలు ఇవ్వాలని ఆశ కలిగి నీ బిడ్డలు వస్తున్నారు. ఇగో వర్షము ఆటంకం లేకుండా నీ కృప దయచేయండి అని మనము అందరము హృదయపూర్వకముగా రెండు చేతులు ఆకాశ వైపు చావుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరము హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు చాపి మనము పాడుతూ స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మనకు వచ్చిన పాటే కలిసి పాడదాం. అనేక మంది రాత్రి కలవరపడినప్పటికీ కూడా ఆ కలవరాన్ని రాత్రి వేళ దేవుడు తీసివేయటానికి ఈ పగటి వేళ మనం చేసే ప్రార్థన, స్తుతి, ఆరాధన మనకు తోడై ఉన్నట్లుగా మనము పాడుతూ స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. పాడుతూ స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో. అందరం కలిసి పడదాం. కుమిలెదనా నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బలవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బలవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. అందరం ఉద్యమగా కలిసి పాడుతూ చప్పలు కొడుతూ దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా మనము ఆరాధన చేద్దాం. చదువుగా స్తోత్రం. అందరం చప్పలు కొడుతూ ఉద్యమగా. సర్వకృపానిధివే సంపదలగనివి, సర్వకృపానిధివే సంపదలగనివి, సకలమో చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలమో చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలమో చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, కన్నులెత్తి
చూచెదా కన్నులెత్తి చూచెదా పరవశించి పాడెదా కన్నులెత్తి చూచెదా పరవశించి పాడెదా నీవేనా 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 అందరము హృదయపూర్వకంగా చప్పలు కొడుతూ యేసయ్యా మధ్యాహ్న సమయంలో మాతో సూటిగా మాట్లాడితే ఎవడమని నీ వైపు చూస్తున్నామయ్యా గొప్ప కార్యం ఇచ్చాడు దగ్గరగా చప్పలు కొడుతూ స్తుతిస్తూ ఆరాధనకు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం పాడినా నీవేనా 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 ఆత్మదాహము నీచిన దగ్గరగా చప్పలు కొడితే పరిశుద్ధాత్మ మనం సంతోషపడదాం స్తోత్ర 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర స్తోత్ర ఆమేన్ 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 కూర్చుందాం అందరం ముందు సర్దుకొని లైన్లో కూర్చోవాలి క్రమంగా కూర్చోవాలి ఎలాగొచ్చేటువంటి వారికి ఇబ్బంది లేకుండా మనము కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రభునామానికి మహిమ కలుగును గాక. సమయంలో ఈ పగటి మీటింగ్కి కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించి మరి పగటి వేళ అదేవిధంగా పునరుద్ధాన దినమున మనమందరము ప్రభునామాన్ని మహింపరిచేటువంటి గొప్ప ధన్యత భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించిన విధానం బట్టి మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మనం ఇప్పటివరకు పాటల ద్వారా ప్రభునామాన్ని మహింపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని గణపరిచాం. సమయంలో మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దానికంటే ముందుగా క్రీస్తు రక్షణ స్వార్థ సభలు గత రాత్రి ప్రారంభం చేయబడ్డాయి. మధ్యలో వర్షం ఆటంకమైనా కూడా మరి ఆగిపోకుండా కూటమైతే జరిగింది. మనం జరిగిందని అనుకోవాలి కానీ ఆగిపోయింది అనకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే దైవ సేవకులు మరి వర్షమైనప్పటికీ కూడా చక్కని సందేశాన్ని మనకు అందించారు, మనం విన్నాము. దేవుడు మరి వర్షమైన కూడా జయకరంగా జరిగించాడు. అందుని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి కూడా ఒకవేళ ఏదన్నా వర్షం ఆటంకమైన చర్చిలోనే ఏర్పాటు చేస్తాం.
3 రోజులు సభలు అయితే ఆగవు, ఖచ్చితంగా జరుగుతాయి. సాయంత్రానికి స్థలం రెడీ అయితే అక్కడ ఏర్పాటు చేస్తాం, లేదంటే ఇక్కడే బయట సిమెంట్ రోడ్డు మీద ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రేపు పగలు కూడా జరుగుతుంది, రేపు రాత్రికి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కనుక మీరేమాత్రం భయపడవద్దు. ఇప్పుడు మీరు చేలో నాటేస్తున్నారండి, భయంకరమైన వర్షం వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి, మాట్లాడాలి. ఏం చేస్తారు మీరు? నాటేస్తారా, బయటకు వస్తారా? వర్షాన్ని లెక్క చేయరు. మరి రాత్రి ఎందుకు పరిగెత్తారు? మీరు అక్కడ ఉన్నట్టయితే నేను నారు కట్టలు తెచ్చేవాడిని. మీరు అక్కడ లేరని తేలా నేను, లేకపోతే మీ చేత నాటు వేయించేవాడిని. చక్కగా పంట పండేదే, మనకు మీటింగ్లకు ఉపయోగపడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం లేదండి, దీనివల్ల దేవుడు మన విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. వేరేదే అనుకోమాకండి. ఇంతవరకు ఎప్పుడు లేదు అని చెప్పేసి అంటే, ఇది అందరి దైవ సేవకులకి ఇది ఎదురవుతూ ఉంది. అంటే మనకు కూడా ఎదురైనప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే, దేవుడు తిట్టుకుంటామా అంటే, ఆల్రెడీ కొంతమంది అలా అన్నారు, పాస్టర్ గారు మనం చేసేది దేవుడి పనేగా, దేవుడు ఏంది ఎట్ట చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు ఫస్ట్ రోజే. దేవుడు ఎట్ట చేయడయ్యా, దేవుడు ఎట్ట చేస్తే మనం అట్లా ఉండాలి, మీరు ఏం కంగారు పడవద్దని. అయినప్పటికీ కూడా మరి పురుషులు అదేవిధంగా యవనస్తులు ప్రతి సంవత్సరం కంటే ఈసారి బాగా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి డబల్ పని అయిపోయింది, చేసిన పని మరలా చేయవలసి వచ్చింది. అయినా కూడా నిన్న 5 గంటల ప్రాంతంలో టెంట్లన్నీ కూడా పడిపోతే, కటన్స్ అన్నీ కూడా పడిపోతే, మరలా తిరిగి దాదాపు 20-30 మంది యవనస్తులు మరలా వెంటనే 2 గంటల్లో అన్నీ సెట్ చేసేసారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, వారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. తిరిగి పడిపోయినటువంటి గుడారాలు అన్నీ కూడా మరలా నిలబెట్టారు. కాబట్టే మీరు రాత్రి కొంచెం సేఫ్ అయ్యారు. అవి కనుక వాళ్ళు నిలబెట్టకపోతే మీరు కూడా చాలా బాధపడేవాళ్ళే. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభు జరిగించాడు, చాలా సంతోషం. ఈ పగటి వేళ కూడా మరి చక్కగా ప్రభు కూడికను జరిగిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి రేపు రాత్రి కూడా మనం ప్రభుతో గడుపుదాం. ఇంకా మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియచేయండి. మీ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రేమ విందు కూడా ఉంటుంది. చక్కగా మిగతా ఈ 2 రోజులు మనం మన కుటుంబాలతో, మన బంధువులతో, స్నేహితులతో, ప్రభుతో మనం గడుపుదాం. సరే, మంచిది. సమయంలో మరి ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనందరికీ వచ్చినటువంటి పాట, యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. పర్వాలేదు, నేను పాడలేదు కదా. ఈ పాట పాడింది ఎవరు? యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగాన ఎవరు పాడారు? ఇప్పుడు కాదమ్మా, క్యాసెట్లు ఎవరు పాడారు? మరి మీరు ఎందుకు పాడుతున్నారు? వాళ్ళు పాడితే మీరు పాడకూడదుగా, వాళ్ళే పాడాలి. వాళ్ళు పాడితే మీరు పాడారు కాబట్టి మీరు పాడితే నేను కూడా పాడాలి. ఇందులో తప్పేం లేదు. పాట అంటే దేవుణ్ణి ఘనపరచడం, దేవుని స్తుతించడం. కనుక దేవుడు నాకు ఈ పాట ప్రేరేపణ ఇచ్చాడు. ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని మరలా దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. చప్పలు కొడదాం, చక్కగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం.
ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నేనలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా స్తోత్రం చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమయ్యున్నామని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నేనలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన నీకే
ఉదయకాల మనతో ఉన్నటువంటి దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి గట్టిగా ఆయన నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రం. ఈ పగటి వేళ ప్రభు మనందరితో మాట్లాడబోచునిగా మనమందరం మంచి మనసు కలిగి దేవుని యొక్క మాట్లాడడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కలవరపడవద్దు, ఎవరు అధైర్యపడవద్దు. ప్రభు సన్నిధిలో మనం ధైర్యంగా ముందుకు కొనసాగిపోవాలి. మన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభు పరీక్ష చేస్తుండగా పరీక్షలో మనము నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి తప్ప పరిస్థితులు తారుమారైనప్పుడు మనం ఏమాత్రం దేవుని అపార్థం చేసుకోకూడదు. ప్రభు మీద గొణుగుళ్ళు సొనుగుళ్ళు మనం కలిగి ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా మన జీవితంలో ఏది జరగదు. జరిగేది ప్రతిదీ కూడా ప్రభు చిత్తమైనది. కనుక మనం అందరం ధైర్యంగా ముందు కొనసాగిపోతాం. తదుపరి జరగవలసినటువంటి కార్యక్రమాల విషయమై మనం ఆలోచన చేస్తూ ముందు కొనసాగిపోదాం. శక్తిగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీ ఘనమైన అతి ఉన్నతమైన నామమునకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి మేము ప్రార్థించి ఆశించి ఎదురు చూసిన రీతిగా ప్రభువా స్వార్థ సభలను తండ్రి గత రాత్రి మీరు ఘనంగా ప్రారంభం చేసి ముగించారు. మీకు స్తోత్రాలు. వర్షం ఆటంకమైనప్పటికీ కూడా ప్రభువా గుడికి ఆగిపోకుండా మీరు జరిగించారు. మీకు స్తోత్రాలు. మీరు రెండవ రోజు పగటి వేళ జరిగేటువంటి ఈ సభను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. ఈ లైవ్లో అంతర్శ్రద్ధం ద్వారా ఇక్కడ కూర్చున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి. నన్ను కూడా ప్రభువా బలపరచండి. ఎవరికి ఏ మాటలు కావాలో మీరు అందించి సహాయం చేయమని మాలో ఉన్నటువంటి తండ్రి ప్రతి బలహీనత అధైర్యమును తీసివేసి ధైర్యంగా ప్రభువా మా ఎదుట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ముందు కొనసాగిపోవడానికి ప్రభు దయచేయండి. మీ మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకాన్ని మేము కోల్పోకుండా ప్రభువా అదే విశ్వాసం కలిగి మీ కొరకు గొప్ప కార్యాలు జరిగించడానికి, చూడడానికి, చేయడానికి కృప దయచేయమని ఈ సమయంలో తండ్రి ఈ వాక్యం చేత మమ్మల్ని అందరం కూడా బలపరచమని ఈ పరిచర్యలో ప్రభువా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే పాల్గొని తండ్రి జరిగిస్తూ ఉన్నారో వారిని కూడా మీరు దీవించి బలపరిచి ఈ 3 రోజులు నిలబెట్టి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిది. ఈ పగటి వేళకు ప్రభు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. దశలోని రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరిడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెస్సలోనికయులకు రాసినటువంటి ఈ పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. అంటే సంఘంలో కొందరు ఇలాంటి స్థితి కలిగినటువంటి వారు, ఇలాంటి మనసు కలిగినటువంటి వారు ఉంటారు. మిగతా వారు ఆత్మపూర్లైనటువంటి వారు వారి ఎడల ఇలా మీరు జరిగించండి, ఇలా మీరు చేయండి అని చెప్పేసి చెప్తూ ఏమన్నాడంటే అక్రమంగా నడుచుకునేటువంటి ఎవరన్నా ఉంటే వాళ్ళని ఏం చేయాలంట? వాళ్ళకి బుద్ధి చెప్పండి. అంటే మీరు అక్రమంగా ఉండన్నారు, క్రమంగా నడుచుకోవడానికి బుద్ధి చెప్పండి. తర్వాత ఏం చేయాలి? ఎవరైతే ధైర్యము చెడిపోయినటువంటి వారు ఉంటారో వారిని మీరేం చేయాలంటే ధైర్యపరచాలి. అదేవిధంగా
సంఘములో అందరూ బలవంతులే ఉండరు, బలహీనులు కూడా ఉంటారు. అంటే ఏ బలహీనులు వీరు? శరీర బలహీనులు కాదు, శరీర సంబంధమైన బలహీనులు కారు, ఆత్మ సంబంధంగా కొంతమంది బలహీనులు ఉంటారనమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలను కనుక మనం ఒకసారి చూస్తే వాళ్ళు ఎలా బలహీనులు అంటే, వాళ్ళ ఎదుట దేవుడు అద్భుత కార్యములని చెప్పినప్పుడేమో గంతులేస్తూ దేవుని స్తోత్రం అంటారు. ఏదన్నా కొంచెం ఆహారం కానీ నీరు కానీ లేదనుకోండి ఏమంటారు తెలుసా? ఏం దేవుడా అని చెప్పేసి అంటారు. ఇట్లా ఆత్మీయ జీవితంలో బలహీనమైనటువంటి వారు ఉంటారు. ఆత్మీయతలో బలం గల వారు ఏం చేయాలంటే వారిని మీరు బలపరచండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే అందరిడలా మీరు దీర్ఘశాంతము కలిగి ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరే, ఈ మాటలన్నీ కూడా ఈ రోజున మనం ధ్యానం చేసుకోవడానికి మనకి సమయం సరిపోదు, కానీ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడినటువంటి వారిని ధైర్యపరచుడి. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉదయకాల సమయంలో మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. మరి పగటి వేళ మీతో ఈ మాటను పంచుకోమని ప్రభు చెప్పినప్పుడు వెంటనే దాన్ని నేను నోట్ చేసుకున్నాను. ఎందుకు ప్రభు ఈ రోజున ఇది జ్ఞాపకం చేశాడంటే, ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి చాలామంది అధైర్యంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, నన్ను కూడా భయపెడుతున్నారు. వాళ్ళు ధైర్యంగా లేరు, ఏదో కొంచెం ధైర్యంలో ఊగులాడుతున్నా నన్ను కూడా ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే ఈ సంవత్సరం ఆరోగ్యం సరిలేదు. మీటింగ్స్ ముందు ఆరోగ్యం సరిలేదు, ప్రస్తుతానికి కూడా సరిలేదు. రాత్రి ఆ వర్షంలో తడిస్తే అక్కడే భయంకరమైన వణుకు వచ్చేసింది. వెంటనే సరిమళ్ళ సురేష్ అక్కడ ఉండి, ఏంటన్నా నీకు జ్వరం వస్తే నువ్వు ఇట్లా వర్షంలో తడుస్తున్నావు, వణుకుతున్నావు, పద ఇల్లు టెంట్లోకి వెళ్ళి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను లోపలికి వచ్చాను. అంత వణుకు వచ్చేసింది, ఆరోగ్యం బాగలేదు. ఆ తర్వాత ఆర్థికంగా కూడా బాగలేదు. ఆరోగ్యం బాగలేదు, ఆర్థికంగా కూడా మీరు సహకరించలేదు. ఈ రెండు విషయాలు అట్లా ఉన్నటువంటి సమయంలో నేను అసలు మీటింగే ఆపేద్దాం అనుకున్నా గడిచినటువంటి 2 రోజుల క్రితం. ఎందుకంటే ఆర్థికంగా డబ్బులు సమకూడలేదు, తర్వాత అనారోగ్యం, భయంకరమైనటువంటి ఎండలో ఈ పరిస్థితులన్నీ ఎందుకు లేంత రిస్క్ తీసుకోవాలా, ఆపేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ మరి పోస్టర్లు వేసి అందరికీ మీటింగ్ పెడుతున్నాం అని చెప్పేసి పెట్టకపోతే మరలా దేవుని నామానికి అవమానం వస్తుందని చెప్పేసి, ఆరోగ్యం బాగపోయినా ఆర్థికంగా మీరు సహకరించకపోయినా మీలో చాలామంది సరే దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ప్రభు మీద భారం వేసి కొనసాగిస్తున్నాం. మరలా వాతావరణం అనుకూలంగా లేకుండా ఇలాగ ఉన్నటువంటి సమయంలో ఇంకా కొంచెం సరే ఆపేసినట్లయితే బాగుండేదే అని చెప్పేసి కొంచెం బాధపడుతున్నటువంటి సమయంలో ఇంకొంతమంది నన్ను ధైర్యపరచాల్సింది పోయి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే రకరకాలుగా పాపం చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ టెన్షన్ అది. కొంతమందికి అయితే దీనివల్ల ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళు పని చేయలేదు, ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఏ టెన్షన్ లేదు. పని చేసే వాళ్ళకైతే బాధ ఉంటారు. నేను ఇంత కష్టపడి టెంట్లు వేసాను, ఇంత కష్టపడి సైడ్ వాల్స్ కట్టాను, ఇంత కష్టపడి స్టేజ్ కట్టాను, ఇంత కష్టపడి సంపాదించి మీటింగ్ల కోసం ఇచ్చాను అని చెప్పేసి వాళ్ళకైతే కొంచెం టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది. సరిగా జరగట్లేదు, వాతావరణం సహకరించట్లేదు అని వాళ్ళ బాధ ఉంటుంది. కానీ ఈ రెండు చేయని వాళ్ళకి ఏ బాధ ఉండదన్నమాట. ఇంక వాళ్ళు చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారనమాట. ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు, హేళన చేసేవాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. ఇంక రకరకాల మనుషులు మనకి కనబడుతూ ఉంటారు. సరే, అన్ని రకాల మనుషులు మన మధ్యలో ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నీ పని నా పని కాదు. ఇది ఎవరి పని చెప్పండి? దేవుని పని. దేవుని పొలంలో ఎవరైతే గుప్పులు విప్పుతారో, దేవుని పొలంలో ఎవరైతే శ్రమించి పని చేస్తారో, దేవుడు వారికి 100 రెట్ల ప్రతిఫలం ఈ భూమి మీద, అదేవిధంగా రేపటి దినాన పరలోక రాజ్యంలో సర్వ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఆయన. ఇది మన పని కాదు, దేవుని పని. సరే, ఎవరు ఏమనుకున్నా సరే ఈ రోజున మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఇంకెవరైనా సరే అధైర్యంగా ఉంటే వాళ్ళని మనం ఏం చేయాలంటే
ధైర్యపరచాలి. చెప్పండి, ఏం చేయాలి? ధైర్యపరచాలి. అదేవిధంగా ఈరోజు నేను ధైర్యంగా ఈ విధంగా ముందు కొనసాగిపోవడానికి కూడా కారణం ఏంటంటే, కొంతమంది దైవ సేవకులు నన్ను ధైర్యపరుస్తూ, మరి ప్రాముఖ్యంగా బాలరాజు గారు ఈ పరిస్థితులన్నీ కూడా ఉన్నప్పుడు, అదేవిధంగా అన్నయ్య, అదేవిధంగా అబ్రాహం గారు, అదేవిధంగా మరి ఇమ్మానేలు పాస్టర్ గారు, మరి వీళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, పాస్టర్ గారు మీరు ఏమాత్రం యూట్యూబ్ ఆన్ చేయొద్దు, వార్తలు మీరు చూడవద్దు. అర్థమైందా? వార్తల్లో కనుక మీరు చూసారనుకో, 24 గంటల వర్షం, 3 రోజుల వర్షం. ఆల్రెడీ నాకు ఒక అతను ఉదయాన్నే ఫోన్ చేసి 21వ తారీఖు దాకా పాస్టర్ గారు వాన ఉందంటని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? కాబట్టి మీరు చూడవద్దు. చూస్తే ధైర్యంగా ఉండరు. మీరు చూడవద్దు. మీ పని మీరు కొనసాగించండి. మన పని మనం చేద్దాం. దేవుని పని దేవుడు చేస్తాడు. దేవుని చిత్తం ఈ సంవత్సరం ఎలా జరగాలని దేవుడు నిర్ణయించాడు, ఆ విధంగా జరిగిపోతాయి. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ యొక్క వార్తలు, ఈ మాటలు మీరు ఏమాత్రం వినొద్దు. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగిపోతున్నాం అని చెప్పేసి చాలా మంది మరి మన సంఘ బిడ్డలు, విశ్వాసులు, అదేవిధంగా అనేక మంది దైవ సేవకులు కూడా చెప్పారు, ధైర్యపరిచారు. అందుకే ముందు కొనసాగిపోతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మనలను ధైర్యపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఏం చేయాలంట? అధైర్యపడినటువంటి వారిని మనం ఏం చేయాలంట? ధైర్యపరచాలి. అంటే ఎవరైతే కలవరం పొందుతున్నారో, ఎవరైతే కలవరపడతా ఉన్నారో, ఎవరైతే ఈ విషయాల గురించి కృంగిపోతున్నారో, ధైర్యము చెడి ఏంటి పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పేసి ఎవరైతే కృంగిపోతున్నారో, ఈ విషయమే కాదు మన యొక్క కుటుంబ విషయాలలో కూడా మనము వాటిని జ్ఞాపకం చేసుకొని కృంగిపోతున్నటువంటి సమయంలో ధైర్యము చెడి, అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం విషయంలో కూడా, ఆర్థిక విషయాల్లో కూడా, సమస్త విషయాల్లో మనము కొన్ని సందర్భాలలో కొంతమంది ఉంటారని బాగా చదువుకుంటా ఉంటారు, ఉద్యోగం రాలేదనుకోండి, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి అధైర్యపడతా ఉంటారు. మన ఈ మధ్య పేపర్లో చూశాను, ఏంటంటే మంచిగా చదువుకున్నారు కుర్రోడు, మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఏం ఉద్యోగం తెలుసా? సాఫ్ట్వేర్ అంట. సాఫ్ట్వేర్. కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. అరే మంచిగా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ 1,50,000 జీతం అంట నెలకి. ఎంత? 1,50,000 జీతం. కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటని చెప్పేసి చదువుతూ ఉంటే వివాహం అవ్వట్లేదని ఆత్మహత్య చేసుకున్నాడంట. ఏమవ్వట్లేదని? వివాహం, పెళ్ళి అవ్వట్లేదంట. ఎంతో మంది సంబంధాలు చూస్తున్నారు కానీ వచ్చి వెళ్తున్నారంట, కానీ ఏ సంబంధం కుదరట్లేదంట. మరి ఎందుకనో ఏమో, ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ఆగిపోతానని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అధైర్యపడి భవిష్యత్తులో నిరీక్షించలేక, ఎదురు చూడలేక, దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని చూడక, పొందుకోలేక ముందుగానే తన ప్రాణాన్ని తీసివేసుకున్నాడు. అందుకని ఇక్కడ అపోజినటువంటి పౌలు గారు చెప్తా ఉన్నాడు, అధైర్యపడినటువంటి వారిని మీరు ఏం చేయాలంటే ధైర్యపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకు ధైర్యపరచాలి? ధైర్యపరచకపోతే ఏమవుతుంది? అయితే మనం ఎలా ధైర్యపరచాలి ఆ విషయాలను మనం ఇప్పుడు క్షుణ్ణంగా బైబిల్ గ్రంథంలోంచి కొందరు జీవితాల నుంచి మనము ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మొదటిగా అసలు ధైర్యపరచకపోతే ఏమవుతుంది? చెప్పండి. ధైర్యపరచకపోతే ఏమవుతుంది? ఒక వ్యక్తి కృంగిపోయాడండి, ఒక వ్యక్తి అధైర్యంగా ఉన్నాడు. స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే, వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కృంగిపోయారు. వారికి ఎదురవుతున్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు కృంగిపోతున్నప్పుడు ఒకవేళ మనము ధైర్యపరచకపోతే ఏమవుతుంది? నేనే ఉన్నానండి, మీటింగ్స్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. ఒక 10 మంది సేవకులు వచ్చి ఒకవేళ నన్ను ధైర్యపరచకపోతే నేనేం చేస్తాను చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏం చేస్తాను? 10 మంది ఏది చెప్తే అదే చేస్తా, అంతే కదా. మీకెందుకు పాస్టర్ గారు రిస్క్, ఆపేసాను అన్నారు అనుకోండి, వాళ్ళ మాటే నేను వినొచ్చు. మనం మొదలు పెట్టినటువంటి కార్యము చివరి వరకు అది పూర్తి చేయబడాలంటే, దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా
ఇలా మధ్యలో కృంగిపోయినటువంటి వారిని, కృషించిపోయినటువంటి వారిని, భయముతో వణుకుతున్నటువంటి వారిని మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ధైర్యపరచాలి. ధైర్యపరచకపోతే నష్టం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అర్థమవుతుందా? ధైర్యపరచకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఒక కుర్రాడు, ఒక యవనస్తుడు లేకపోతే ఒక యవనస్తురాలు 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారు అనుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయ్యారు. వారిని మనం ధైర్యపరచకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి సమయంలో వారిని మనం ఏం చేయాలంటే ధైర్యపరచాలి. మరొక అవకాశం ఉంది, ఆ అవకాశం కాకపోతే ఇంకొక అవకాశం ఉంటుంది, ఆ అవకాశం కాకపోతే ఇంకొక అవకాశం వస్తూ ఉంటుంది. ఎన్ని అవకాశాలైనా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నువ్వు పాస్ అయ్యేంత వరకు నువ్వు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి మనం ధైర్యపరిస్తే ధైర్యంగా ఉంటారు. ఒకవేళ మనం ధైర్యపరచలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? నేను 10th క్లాసు 3 సార్లు రాసా ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్ని సబ్జెక్టులు పాస్ అయినా తెలుసా? అంటే మన చదువు అంత వండర్ఫుల్గా ఉండేది అనమాట. కేవలము తెలుగు, సోషల్ సైన్స్ ఈ 3 మాత్రమే పాస్ అయ్యాయి. మిగతా ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్ 3 ఫెయిల్ అయిపోయాయి. తర్వాత రాశాను, మరలా 2 సబ్జెక్టులు పాస్ అయ్యాను. హిందీ ఒకటి మిగిలింది. అందరూ అంటారు హిందీ ఎట్లా రాసినా పాస్ అవుతారు, నాకు అదే పోతుంది. ఎట్టయితే 4-5 సార్లు రాసిన తర్వాత ఆ హిందీ కూడా పాస్ అయ్యాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఒకవేళ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయితే నా భవిష్యత్తు ఎట్లా ఉండేదో తెలీదు. దేవుని చిత్తం అట్లాగా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న విషయానికి లేకపోతే పెద్ద విషయానికి మనం కృంగిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనకు అనేకమైనటువంటి అవకాశాలు తర్వాత ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందుకనే మనము ఇతరులను ధైర్యపరచకపోతే కొన్ని సందర్భాలలో వారు కృంగిపోవడానికి, ఆత్మహత్య ప్రయత్నాలు చేయడానికి, అదేవిధంగా ఇంకా వారు ఇంకా మరొక కార్యక్రమాలలో వాళ్ళు పాలు పంపులు పొందడానికి, లేకపోతే వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మరొక వైపు వాళ్ళు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలైనటువంటి మనము ఒకవేళ బలహీనతలో వాళ్ళని మనము ధైర్యపరచకపోతే, వారు కలుగుతున్నటువంటి నష్టాల వారిని మనం ధైర్యపరచకపోతే, వారికి కలుగుతున్నటువంటి శ్రమల్లో మనం వారిని ధైర్యపరచకపోతే, వారికి కలుగుతున్నటువంటి సమస్యల్లో మనం వారిని ధైర్యపరచకపోతే, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం మరొక దాని మీదకి వెళ్ళడానికి ప్రమాదం ఉంది. అందుకని కొంతమంది యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని అడిగాడు అనుకోండి, ఇవ్వలేదనుకోండి, ఏం చేస్తారు తెలుసా? మరలా అంతరాల వైపు, తంత్రాల వైపు, జ్యోతిష్కుల వైపు, అర్థమవుతుందా, ఈ వాస్తు వైపు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇది చూస్తూ ఉంటారు. అందుకని అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, ఈ రోజు కాకపోయినా దేవుడు రేపటి దినైనా సరే నిన్ను ధైర్యపరుస్తాడు. నీవు అనుకున్నది ప్రభు నీకు సహాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, నీకు ఇబ్బంది లేదే, దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే వారిని మనము ధైర్యపరచాలి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అలా ధైర్యపరిచినప్పుడు వాళ్ళు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారు, దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు. ప్రభు యొక్క పనిని వాళ్ళు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఏ పని అయితే వారు దేవుని కొరకు చేయాలనుకుంటారో, ఏ పరిచర్య అయితే వారు చేయాలనుకుంటారో, కొంతమంది ఉంటారండి పరిచర్య చేద్దామని చెప్పేసి ప్రారంభం చేస్తారు. ఏదో వంట పరిచర్యో, లేకపోతే ఇంటి చర్చిలో ఓడవడమో, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటారు. చేద్దామని చెప్పేసి వాళ్ళు అలా స్టార్ట్ చేయగానే అమ్మో చేసావులే అని చెప్పేసి అంటారు. అబ్బో నువ్వే కాబట్టి చేస్తున్నావని ఇట్లా నిందలు వస్తూ ఉంటాయి, మాటలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నేను పరిచర్య చేద్దామని చెప్పేసి ప్రారంభం చేస్తే నన్ను ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అధైర్యపడతారు. అప్పుడు కనుక నిజమేనమ్మో నీకెందుకు అన్నావు అనుకో, ఇది చేస్తుందా, పరిచర్య చేస్తుందా, నీకెందుకమ్మా అట్లా అంటారు, మన వాళ్ళు అట్లా అంటారు, ఎంత చేసినా ఇట్లాగే అంటూ ఉంటారు, కాబట్టి నీకు ఎందుకులని చెప్పేసి అన్నావు అనుకోండి, వాళ్ళు ధైర్యంగా ముందు కొనసాగిపోతారా? కొనసాగిపోలేరు. అందుకనే మనం ఏం చేయాలంటే, సహజంగా ఈ నిందలనే మన మీదకి వస్తాయి. దానియేలు ఏ తప్పు చేయకపోయినా అతని మీద నిందబడింది.
యేసేపు ఏ తప్పు చేయకపోయినా అతని మీద నిందబడింది. యేసయ్య ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద కూడా నిందబడింది. మరి పెద్ద పెద్ద భక్తుల మీద యేసయ్య మీద నిందబడినప్పుడు మన మీద నిందబడడం పెద్ద విశేషం ఏముంది? అదిగాక యేసుప్రభు అంటాడు కదా, మీ మీద నిందపడినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు ఇతరులు పలికినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవుద్దని చెప్పేసి యేసయ్య చెప్పాడు కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కనుక ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏది చేసినా, ఎవరు ఎట్లా అనుకున్నా సరే, మనం ఏ పని అయితే మనం చేయాలని చెప్పేసి మనం అనుకున్నామో దేవుని యొక్క పనిని మనం అది చేయాలి అని చెప్పేసి మనం వారిని ధైర్యపరిస్తే వారు ధైర్యంగా ప్రభులో ముందు కొనసాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కాలం నుంచి వస్తున్నాను, నాకున్న బలహీనత పోవట్లేదు అని చెప్పేసి అంటే అలాంటి సమయంలో కొంతమంది కృంగిపోతారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వారిని ధైర్యపరచాలి. ధైర్యపరచకపోతే నష్టం కలుగుద్ది, ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి, కుటుంబ వ్యవస్థ కూడా పతనం అయిపోతుంది. అర్థమవుతుందండి? దేవుని యొక్క సేవ కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క పరిచర్య కూడా కుంటుపడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సాధ్యమైనంత వరకు మనం అన్ని విషయాలలో అందరిని మనం మంచి విషయాలు ఏం చేయాలంటే ధైర్యపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అలా ప్రభు మనను ఉంచును గాక. ఏం చేయాలంటే మనం చెప్పండి, ఏం చేయాలి? అధైర్యపడినటువంటి వారిని ధైర్యపరచాలి. అది భక్తి జీవితమైనా, వ్యక్తిగత జీవితమైనా, అది ఎలాంటి జీవితమైనా సరే మనం ఏం చేయాలంటే అధైర్యపడిన వారిని మనం ఖచ్చితంగా ధైర్యపరచాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం నోరు తెరిచి చెప్పండి, మనం ఏం చేయాలి? ఇతరులను మనం ధైర్యపరచాలి. చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఇతరులను మనం ధైర్యపరచాలని మాట చెప్పండి. పక్కన వాళ్ళతో చెప్పండి, ఇతరులను మనం ధైర్యపరచాలి. చెప్పండి. చెప్పారా? ఏం చెప్పారు? భయపెట్టాలని చెప్పారా? లేకపోతే గుండె అంతా నీరైపోవాలని చెప్పారా? అర్థమవుతుందా? ఇంకా మనకి 2 రోజులు ఉన్నాయి సభలో. చక్కగా దేవుడు జరిగిస్తాడని నమ్మండి, ధైర్యంగా ఉండండి, అందరికి ధైర్యం చెప్పండి, నాకు కూడా ధైర్యం చెప్పండి. అర్థమైందా? నా దగ్గరికి వచ్చి ఎట్టో అన్నారనుకోండి, నేనే అసలు ఊగుతూ ఉన్నాను బక్కోళ్ళలాగా, ఇంకా ఇదైపోతాను. దేవుడు మనకున్నాడు, మనం ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రభువే మనకు సహాయకుడు, ప్రభువే మనకి సహాయం చేస్తాడు. ఏమండి, ఇన్ని సంవత్సరాల నుంచి అద్భుతంగా ప్రభు జరిగిస్తూనే ఉన్నాడు. ఈ 1 సంవత్సరం ఏదో కొంచెం తేడా పడిందని చెప్పేసి మనం దేవుని మీద నిందలేయటం ఏమాత్రం మంచిది కాదు. అర్థమైందా? ప్రతి సంవత్సరం చుట్టుపక్కల వర్షం పడుతూ ఉంటుంది, ఇక్కడ మాత్రం వర్షం ఉండదు. మంచి సాక్ష్యం. కానీ దేవుడు ఈ సంవత్సరం అట్లా కాదులే, అందరికి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం కాదులే, అందరికి ఒకటే న్యాయం అని చెప్పేసి మొత్తాన్ని అట్లా మలిపాడు, తిప్పాడు అనమాట రాత్రి. కాబట్టి దేవుణ్ణి మనం అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. దేవుని మీద గొనగటం, సనగటం చేయడం వీల్లేదు. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే ప్రభు చిత్తానికే విడిచిపెట్టాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాలదంట. మన వెంట్రుకలు రాలుతున్నాయి అంటే ఎవరు సెలవు ఇచ్చారు? కాబట్టి ఎక్స్ట్రా నూనెలు రాయడానికి వీల్లేదు, అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు కాబట్టి రాలిపోతాను. మొన్న ఒక మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారి అమ్మ చెప్తుంది, పాస్టర్ గారి యొక్క అమ్మ చెప్తుంది, పాస్టర్ గారికి ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో కొంచెం పోయిందన్నమాట, ఇదంతా పోయింది. వాళ్ళ తల్లి గారు చెప్తూ ఉంది, చిన్నప్పుడు ఫోటో తీసుకొచ్చి నాకు చూపిస్తుంది, అయ్యా చిన్నప్పుడు చూడు ఎట్లా ఉన్నాడో, అమ్మ ఇప్పుడు ఏం చేయమంటావు? చిన్నప్పుడు చూడ అసలు జుట్టు ఎట్టుందో, ఇప్పుడు మాత్రం 1/2 ఎకరం పోయిందయ్యా, మరి ఏం చేయమంటావు? దేవుడు సెలవిచ్చాడమ్మా, ఒక 1/2 ఎకరం ఖాళీగా ఉండాలని చెప్పు. దేవుడు ఏం చేశాడు? సెలవిచ్చాడు. దానికి ఎవరేం చేస్తారు? కదా చూడు, అసలు అంత ముందు ఎట్లా ఉందో చూడు, అసలు అంత ముందు జుట్టు ఎట్లా ఉందో చూడు, ఫోటో చూడ ఎట్లా ఉందని చెప్పి అప్పుడు బాగానే ఉంది, హీరోలాగా ఉన్నాడు, ఇప్పుడేమో ముందు జీరో కనపడుతుంది. మరి ఏం చేద్దాం? చేసేది ఏం లేదు. దేవుడు సెలవిచ్చాడు అంటే తల్లి బాధపడతా ఉంది, కొంచెం జుట్టు లేదయ్యా, వివాహం అవ్వట్లేదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, అప్పుడు చూడ ఎట్లా ఉన్నాడని చెప్పేసి చూపిస్తూ ఉంది, ప్రార్థన చేయమని. సరే మంచిదమ్మా, ప్రార్థన చేద్దాం.
దేవుడు ఎవరు తగినటువంటి వారిని దేవుడు వారికి జత చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. దేవుడు ఆలస్యమైన అమృతం చేసేవాడు ఇచ్చేవాడు కనుక ఇబ్బంది పడొద్దులే అని చెప్పేసి చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ధైర్యం చెప్పేసి వచ్చాం. మంచిది ప్రియమైన దేవుడు. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే ఇలాంటి సమయంలో కాదు, ఏ సమయంలో అయినా సరే, కొంతమంది పంట వేస్తారు, అది చేతికి రాక కుమిలిపోతూ ఉంటారు. అయ్యో నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, లేకపోతే ₹1,00,000 పెట్టి వ్యాపారం ప్రారంభం చేశాను, లేకపోతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశాను, ఇవన్నీ కూడా నేల పాలైపోయినాయి. లేకపోతే నేను అప్పుల పాలైపోయాను, బయటికి రానిటువంటి పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే ఎదుగో పెట్టుబడి పెట్టాను, ఎదురు చూస్తాను, ఆశించాను కానీ రాలేదు, కృంగిపోతూ ఉంటారు. ధైర్యం చెడి ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ జీవితం అని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో మనకి ఎవరైనా అలాంటి మాటలు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే దేవుని యొక్క వాక్యం చెప్పి వారిని మనం ఏం చేయాలి, ధైర్యపరచాలి. యేసయ్య కూడా ఒకసారి శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పేసి. అంటే వీళ్ళు ప్రయాణం చేశారు. ఎక్కడ ప్రయాణం చేశారు? రోడ్డు మార్గం అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ సముద్ర మార్గంలో ప్రయాణం చేశారు. సరే, సముద్ర మార్గంలో ఈ ఫస్ట్ ఇటువైపు ఒడ్డు లేకపోతే అటువైపు ఒడ్డు అయితే ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ ఉన్నారు తెలుసా? నడి సముద్రంలో ఉన్నారు. నడి సముద్రంలో ఉన్నారు. యేసయ్య లేడు. నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఈలోపు గాలి వర్షం భయంకరంగా, వారు ఎక్కినటువంటి దోణెను ఆ గాలి అటు ఇటు కుదిపేస్తా ఉంది, వర్షము ఎక్కువైపోతా ఉంది. ఈ సమయంలో వారు కలవరపడుతున్నారు, అధైర్యపడ్డారు. ఆయన మనతో వస్తా అన్నాడు కదా, మనల్ని వెళ్ళమన్నాడు కదా, ఏడి ఎక్కడున్నాడు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నటువంటి సమయంలో యేసయ్య వారి యొక్క స్థితిని చూసి అలాగే ఉండలేదు కానీ, అలాగే విడిచిపెట్టలేదు కానీ, ఆయన నీటి మీద వారి కొరకు నడిచి వచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధైర్యపడినటువంటి సమయంలో ప్రభువు నడుచుకుంటూ మన దగ్గరికి వస్తాడు, తన స్వరముతో మనతో మాట్లాడతాడు. మనను చక్కగా తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ఆయన మనను ఆదరించేటువంటి దేవుడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన మనకు దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన మనకు ఎప్పుడు కూడా సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఒకవేళ బంధువులు విడిచిపెట్టవచ్చు, లేకపోతే అత్తమామలు విడిచిపెట్టవచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, భార్య భర్త ఒకరినొకరు విడిచిపెట్టవచ్చు, పట్టించుకోకపోవచ్చు, బంధుమిత్రులు దూరం అవ్వచ్చు, కానీ నీవు నేను నమ్మినటువంటి దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే మన అత్తమామలాగా, మన అమ్మ నాన్నలాగా, మన అక్క బావలాగా, మన అన్నదమ్ముళ్ళలాగా అలాంటి మనసు కలిగినటువంటి దేవుడు ఏమాత్రం కానే కాదు. మన దేవుడు మన వాళ్ళందరికంటే మంచి దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కనుక ఆయన ఒక మాట ఇచ్చాడు మనకి, ఏంటంటే నిన్ను నేను విడువను ఎడబాయను, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను చంకనెత్తుకుని ముందుకు నడిపిస్తానని చెప్పేసి చక్కని వాగ్దానాలు చేశాడు. కనుక వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక మనం ఏమాత్రం కూడా కృంగిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ప్రభువులో ముందుకు కొనసాగిపోవాలి. ప్రాముఖ్యంగా మనము ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభు రాకడకు సమీపంగా ఉన్నాయి. ఈ సమయంలో మనం ఏమాత్రం కూడా అధైర్యముగా ఉండి అవిశ్వాసంతో మరలా మనము వెనక్కి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడ చూసినా సేవకుల మీద దాడులు, ఎక్కడ చూసినా విశ్వాసాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మన రెండు రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్ దగ్గర మళ్ళీ మీటింగ్స్ ఏర్పాటు చేశారండి. చక్కగా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ స్టేజీ మీద పాస్టర్ గారు లేడు. ఒక విశ్వాసి ఎట్లా పాట పాడుతుంటే ఎవరో వచ్చి పబ్లిక్ గానే పొడిచారు, కత్తి తీసుకొని వచ్చి పాట పాడేటువంటి వారిని పొడిచారు. అర్థమవుతుందా? అప్పుడు అనుకుంటారు మరి యేసయ్య కాపాడే దేవుడు అనుకుంటారు, ఎందుకు కాపాడలేదు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకేమవుతుందంటే కొంచెం అవిశ్వాసం, అపనమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అట్లా ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా అలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నటువంటి సమయంలో, కొంతమంది మాట్లాడేటువంటి సమయంలో మనకు కూడా ఒక్కొక్కసారి
అవిశ్వాసం రావచ్చు. అందుకని మనము ఏ విధంగా అవిశ్వాసానికి లోనవడానికి వీల్లేదు. ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము ధైర్యంగా ముందు కొనసాగిపోవాలి. ఎందుకంటే యేసయ్య ముందుగానే చెప్పాడు, ఎందుకంటే నేను వచ్చేటువంటి సమయంలో ఇవన్నీ కూడా జరుగుతాయి, కనుక మీరేమాత్రము కలవరపడకుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాసి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడారు. మీరు కలవరపడవద్దు, మీరు అధైర్యంగా ఉండవద్దు. ఒకవేళ ఎవరైనా అధైర్యంగా ఉంటే వారిని ధైర్యపరచండి అని చెప్పేసి ప్రభు కూడా మనకు తెలియజేశాడు. ఎందుకు ధైర్యపరచాలి అని చెప్పేసి అంటే, ధైర్యపరచకపోతే నష్టం అనేది జరుగుతుంది. అదేవిధంగా అది భక్తి జీవితానికి నష్టం జరుగుతుంది, ఇటు శరీర సంబంధమైనటువంటి విషయాలకు కూడా నష్టం కలుగుతుంది. కనుక మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే, మన తోటి సహోదరులను మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ధైర్యపరచాలి. అర్థమవుతుందా? అదేవిధంగా ధైర్యపరిచేటువంటి విషయంలో చెడు ఆలోచనలు ఇచ్చి ధైర్యపరచకూడదు. అర్థమైందా? ధైర్యపరచకపోతే ఏమవుతుంది, దానికి మనం జవాబు చూసాం. ఇప్పుడు ధైర్యపరిచేటువంటి క్రమంలో చెడు ఆలోచనలు లేకపోతే చెడు సలహాలు ఇచ్చి మనం వారిని ధైర్యపరచకూడదు. బైబిల్ గ్రంథంలో అలా ధైర్యపరిచినటువంటి ఒక స్త్రీ ఉంది, చూద్దాం. అలా ధైర్యపరిస్తే ఎలా నష్టం కలిగిందో చూసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము, త్వరగా చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పనివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పాను. చూసారు, ఇప్పుడు ఇక్కడ అబ్రహాము గారు, మా అందరు తలపైకి ఎత్తండి, చక్కటి మాటలు వినండి. ఇప్పుడు అబ్రహాము అవ్వకముందు అబ్రాముగా ఉన్నప్పుడు అతడు ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు అతని యొక్క పరిస్థితి మనకు ఎలా కనపడుతుందంటే, అప్పటికి అతడు అధైర్యంగా ఉన్నాడు, ధైర్యంగా లేడు. అక్కడ చదివినటువంటి మాటలు మనం గమనిస్తే అబ్రాం గారు అధైర్యపడ్డాడు. ఏమని, ఎలా అంటే, అయ్యా నువ్వు నాకు ఆస్తిపాస్తులు ఇచ్చావు కానీ నాకు మాత్రం వారసుడు లేడు అంటే, ఇప్పుడు అతడు ధైర్యంగా లేడు, అధైర్యంగా ఉన్నాడు. ఆస్తులైతే ఉన్నాయి, ఆశీర్వాదం అయితే వచ్చింది, కానీ ఆశీర్వాదం అయితే నేను పొందుకున్నాను, కానీ వీటిని అనుభవించడానికి తగినటువంటి వారసుడు నాకు లేడు. దేవుడు ముందుగానే చెప్పాడు, వారసుని ఇస్తానని చెప్పేసి అన్నాడు, కానీ ఇంకా ఇవ్వలేదు, నా పని అయిపోతుందని చెప్పేసి అతను అధైర్యంగా ఉంటే భార్య ధైర్యపరిచింది. ఎలా ధైర్యపరిచిందో తెలుసా? చూడండి ఒకసారి 16వ అధ్యాయం 2వ వచనంలో ఎట్లా ధైర్యపరిచిందో చూడండి. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట విన్నాను. ఎస్, మీ మాట పవర్ఫుల్ కదండి. మీరు చెప్తే తిరిగేముంది? చెప్పండి గట్టిగా. మీరు చెప్తే తిరిగే ఉండదు, కాబట్టి మీ మాట వినాల్సిందే. ఒక స్త్రీ అంట మరొక స్త్రీతో చెప్తా ఉందంట, ఏమన్నా తెలుసా, నా భర్త నా మాట సరిగా వింటలేదని చెప్పేసిందంట. చెప్పేసి అంటే ఆ స్త్రీ అంటదంట, ఆయన నీ మాట వినాలంటే ఏం లేదు, చిన్న మాట ఒకటి చెప్తాను, ఆ మాట చెప్పు, ఒక దెబ్బకి నీకు లోబడతాడు, నీ మాట వింటాడని చెప్పేసిందంట. ఏంటి చెప్పు అని చెప్పేసి అంటే, ఏం లేదు, చీర ఒకటి ఫ్యాన్ కట్టి ఉరేసుకుంటా అని చెప్పేశాను, బెదిరి నీ మాట వింటాడని చెప్పేసానంట. పాపం బెదిరిద్దామని నిజంగానే భర్తను బెదిరించాలనుకుంది, చివరికి ప్రాణాలు పోయినాయి. అంటే ఇవన్నీ ఒట్టి మాటలు కదండి, పేపర్లో చదివాను నేను.
మా ఇంటికి రోజు పేపర్ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అబ్రహాము కలవరంతో ఉన్నాడు. ఆ విషయం శారాయి కూడా గ్రహించింది. అబ్రహాము నిరాశలో ఉన్నాడు. ఏమాత్రం అతనికి ధైర్యం లేదు. ఎందుకంటే అంత ఉండగానే తన కడుపున మాత్రము పిల్లలు లేనటువంటి పరిస్థితి, తను అధైర్యపడుతున్నటువంటి సమయంలో తన ధైర్యపరుస్తూ, శారాయి ధైర్యపరుస్తూ ఏమన్నా తెలుసా, ఇదిగో నా పని మనిషి ఉంది కదా, ఆ పని మనిషితో నువ్వు గడుపు, ఆమెకు సంతానం వస్తుంది, ఆ సంతానమే మన సంతానం అవుతుంది అని చెప్పేసి అబ్రహాం ఏం చేసిందంటే ధైర్యపరిచింది. ఒక చెడు ఆలోచన చెప్పి ధైర్యపరిచింది. దయచేసి మీ అందరికీ చెప్పేది అంటే, ఇలాంటి చెడు సలహాలు ఇచ్చి ధైర్యపరచవద్దు. అలా ధైర్యపరిస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే, నేటికి ఈ రోజున ప్రపంచంలో శాంతి సమాధానం లేకుండా పోయింది. ఎందుకో తెలుసా, వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య భయంకరమైనటువంటి గొడవ జరుగుతుంది. అర్థమైందా? మన ఈ మధ్య పాకిస్తాన్ మనకి గొడవ జరుగుతుంది. ఎవరో తెలుసా? ఆగర్ సంతానమే. వాళ్ళ వల్ల ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్ళు మన దేశమే కాదు, అన్ని దేశాలలో ఉన్నారు. అన్ని దేశాల మీదకి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, భయంకరమైనటువంటి నష్టాలు చేస్తూ ఉంటారు. చూసారా? అతను ధైర్యపరిచింది, అయ్యా దేవుడు నీకు వాగ్దానం చేశాడు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం ప్రకారం మనం నిలబడాలి అని ధైర్యపరచవలసినటువంటి శారాయి ఏం చేసిందో తెలుసా, ఒక తప్పుడు సలహా చెప్పి అబ్రహామును ధైర్యపరిస్తే అబ్రహాము ధైర్యంగా అని చెప్పినటువంటి పని చేశాడంట. అబ్రహాం ఏం చేశాడు? ధైర్యంగా శారాయి చెప్పినటువంటి పని చేసి వెనక ముందు ఆలోచన చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు సలహాలు, చెడు మాటలు చెప్పి చెడు పద్ధతుల వైపు తీసుకెళ్ళి మన వారిని అట్లా ధైర్యపరచకూడదు. ధైర్యపరిస్తే మనం ఎలా ధైర్యపరచాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క వాగ్దానాలు మనం ఇతరులకు చెప్తూ మనం వారిని ధైర్యపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం మనకుంది, దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి. దేవుడు మనం ప్రేమించి బైబిల్ గ్రంథంలో వేల వాగ్దానాలు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు అవి చెప్తూ మనము వారిని మనం ధైర్యపరచాలే తప్ప ఇట్లా చెడు సలహాలు ఇచ్చి చెడు మాటలు చెప్పి మనము ఇతరులను ధైర్యపరచకూడదు. శారాయి అబ్రహామును ధైర్యపరిచింది, కానీ చెడు సలహా ఇచ్చి చెడు మాటలు చెప్పి ధైర్యపరిచింది. దానివల్ల భయంకరమైనటువంటి నష్టం జరిగింది. ఆ నష్టం నేటికి ప్రపంచంలో అనేక మంది ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి తప్పు ఇప్పటికి కూడా ప్రజలను కలవరపెడతా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అట్లా ఇతరులకు చెడు సలహాలు ఇచ్చి చెడు మాటలు చెప్పి మనం ధైర్యపరచకూడదు, కానీ కేవలము మనము దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఇతరులు మనం ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఈ సమయంలో ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎందుకు ధైర్యపరచాలి అసలు? ఆ మాట మనం చూసుకొని ముగించుకుందాం. ఎందుకు మనం ధైర్యపరచాలి? చూడండి, మనం మొదటి రాజుల గ్రంథం మనందరికి తెలిసిన విషయాలే, సందర్భవచనం కనుక జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పములు నీళ్ళ బుడ్డియు కనబడిన గనుక అతను భోజనమును చేసి తిరిగి మరలా పరుండెను. ఎవరు చెప్పండి? ఎవరు? ఏలియా. ఎందుకు అక్కడ అతన్ని ధైర్యపరచాల్సి వచ్చింది అంటే, ఆల్రెడీ అతడు ఎలా ఉన్నాడంటే అధైర్యంగా ఉన్నాడు, పిరికివాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎలా ఉన్నాడు? ధైర్యంగా లేడు. చూడండి, దానికంటే ముందు అధ్యాయంలో ధైర్యంగా గొప్ప కార్యం చేశాడు. అర్థమవుతుందా? ధైర్యంగా ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, బయలు యొక్క యాజకులకు, రాజుకు ఒక సవాల్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు నమ్మేటువంటి దేవుడు గొప్ప దేవుడా, నిజమైన దేవుడా? నేను నమ్మేటువంటి దేవుడు గొప్ప దేవుడా, నిజమైనటువంటి దేవుడా? రండి తేల్చుకుందాం అని చెప్పేసి ధైర్యంగా అక్కడ యెహోవా దేవుడే దేవుడు అని చెప్పేసి రుజువు చేసినటువంటి అతడే, అంత ధైర్యంగా దేవుని కొరకు గొప్ప కార్యం చేసినటువంటి అతనే ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? ధైర్యం కోల్పోయాడు. ఎందుకంటే యెజబెల్ ఒక మాట అంది. ఏమన్నా తెలుసా? ఓ ఏలియా,
నువ్వు ఎవరినైతే చంపావో, ఏ టైంకి అయితే వారిని చంపావో, నా ప్రజలను, నా వాళ్ళను, బయలు ప్రవర్తనలను చంపావు కదా, అదే సమయానికి నిన్ను కూడా ఏం చేస్తున్నా తెలుసా? చంపుతా. ఒక స్త్రీ అన్నటువంటి మాటను బట్టి అంత ధైర్యవంతుడు కూడా ఏమైపోయాడో తెలుసా? అధైర్యపడ్డాడు. అధైర్యపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని దేవుడితో అంటున్నాడు, అయ్యా ఇక చాలు, ఇంతవరకు చాలు, ఇంతవరకు చాలు, ఇక నన్ను తీసుకో. ఒక స్త్రీ చేతిలో నేను ఎందుకు చనిపోవాలి? నీవే నన్ను చంపు, నీవే నన్ను తీసుకో అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ఇతరులను ధైర్యపరచాలంటే ఇంకా దేవుని పని చేయవలసినటువంటి అవసరత చాలా ఉంది. మన కుటుంబానికి మనం కూడా అవసరం. మన కుటుంబాన్ని పోషించడానికి, మన కుటుంబాన్ని రక్షించడానికి, మన కుటుంబానికి మనం అండగా ఉండడానికి, అర్థమవుతుందండి, దేవుని పని చేయడానికి, సంఘములో దేవుని యొక్క పాత్రను పోషించడానికి మనతో ఇంకా దేవునికి పని ఉంది. దేవునికి పని ఉంది, భర్తకి పని ఉంది, భార్యకి పని ఉంది, పిల్లలకి పని ఉంది, మనతో అందరికీ పని ఉంది. కాబట్టి ఏం చేయాలి? మనం ధైర్యపరచాలి, ఇతరులను ధైర్యపరచాలి, మనం కూడా ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకు ధైర్యపరచాలి చెప్పండి? ఎందుకు ధైర్యపరచాలి? మనం చేయవలసిన పని ఇంకా ఉంది. అది దేవుని పైనైనా, అది కుటుంబ పని అయినా. అర్థమవుతుందండి? మనం చేయవలసినటువంటి పని చాలా ఉంది, మన మీద భారము చాలా ఉంది. అర్థమవుతుందండి? ఆ భారాన్ని మనము భరించాలి, ఆ కార్యాలు మనం చేయాలి, దేవుని కొరకు మనం నిలబడాలి. కనుక మనము నిలబడాలి కనుక మనం ఏం చేయాలంటే, లేకపోతే ఇతరులు నిలబడాలి కనుక, ఇతరులు దేవుని కొరకు వాడబడాలి కనుక వాళ్ళు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ధైర్యపరచాల్సిందే. ధైర్యం. ఇప్పుడు ఇక్కడ దేవదూత వచ్చి ఏలియాని ధైర్యపరుస్తుంది. ఎందుకు చెప్పండి? ఏలియా నువ్వు పోతే పోయావయ్యా, ఇంకొకడు ఉండాలి అని చెప్పేసి అంటలేదు. ఉంటారు. ఏలియా కంటే ఇంకా గొప్పవాళ్ళు లేరా చెప్పండి? ఏలియా కంటే ఎలీషా గొప్ప కార్యాలు చేశాడా లేదా? ఆయనతో చేయించుకోవచ్చు కదా, ఆయనతో చేయించుకోవచ్చు కదా. ఆయన నన్ను తీసుకోండి అని చెప్పినటువంటి వెంటనే దేవుడు తీసుకోవచ్చు కదా? కాదు, తీసుకోడు. ఏలియా ద్వారా ఇంకా పని ఉంది, ఇంకా పని ఉంది. ఆ పని పూర్తి అవ్వాలి. ఆ పని పూర్తి అవ్వక ముందే ఏలియా రావడానికి, అనగా ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకనే ఇంకా నీతో పని ఉంది, ఇంకా ఈ భూమి మీద నీతో పని ఉంది. కాబట్టి నువ్వు అప్పుడే నా దగ్గరకు రావడానికి వీల్లేదు. అందుకని నువ్వు ధైర్యంగా ఉండని చెప్పేసి దేవుడే దేవదూతను పంపించి, ఏలియా లే, అధైర్యపడ మాకు, ధైర్యంగా ఉండు, లేచి ఆహారం తిను, లేచి నీరు తాగు అని చెప్పేసి దేవదూత మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఇతరులను ధైర్యపరచాలి. ఎందుకంటే వారు చేసే పరిచర్య, వారు చేసేటువంటి పని, కుటుంబంలో వారి యొక్క బాధ్యతలు, అర్థమవుతుందండి, సమాజంలో వారి యొక్క బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి కనుక ఇతరులను మనము ధైర్యపరచాలి. ఆ పని వారి ద్వారా జరిగించాలని చెప్పేసి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు వారిని మనం ధైర్యపరిచి ప్రోత్సహించి దేవుని పనిలో, లేకపోతే కుటుంబం విషయంలో, కొంతమంది కుటుంబం విషయంలో కలహాలు వచ్చి నేను ఈ కుటుంబంలో ఉండను, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ కుటుంబంలో ఉండను, నేను వెళ్ళిపోతాను, లేకపోతే కుటుంబంలో ఈ సమస్య ఉంది నేను విడాకులు తీసుకుంటాను, లేకపోతే భర్తను వదిలేస్తాను, ఈ భార్యను వదిలేస్తానని చెప్పేసి ఇట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వారిని ధైర్యపరచాలి. అమ్మా, ఈ కుటుంబానికి దేవుడు నిన్ను పంపించాడు, ఈ సంఘంలో పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను నియమించాడు. అర్థమవుతుందా? అలా మనం ధైర్యపరచాలి. ఒకసారి ఒక గ్రామంలో, అది నాకు గుర్తులేదు కానీ పేరు, ఇట్లాగే ఒక సంఘానికి ఒక దైవ సేవకుడిని పంపించారంట. మామూలుగా కొన్ని సంఘాలలో 5 సంవత్సరాలకు ఒకసారి సేవకుడిని మారుస్తూ ఉంటారు. అంటే ఒక సంస్థలో ఉన్నప్పుడు, అప్పుడు లూథరన్, బాప్టిస్టు, లేకపోతే హోసన్నా మినిస్ట్రీ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు సేవకుడిని మారుస్తూ ఉంటారనమాట, మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి. ఒకసారి ఒక ప్రాంతానికి ఒక సేవకుడు వచ్చాడంట. సేవకుడు వచ్చి ఆ మందిరంలో సేవ ప్రారంభం చేసినప్పుడు చాలా కొద్ది మంది ఉన్నారు. వాస్తవానికంటే అంతకుముందు దాదాపు 500 మంది ఉన్నారంట ఆ సంఘంలో. కానీ ఆయన వెళ్ళేసరికి ఒక 50 మందే ఉన్నారంట. మిగతా వాళ్ళు ఏమైపోయారు?
ఇక వీళ్ళు కూడా ఓ 50 మంది ఉన్నారు కదా, ఈ 50 మందితో పరిచయం ఏం చేద్దాం, ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారంట. అయితే ఈ లోపు ఇద్దరు వృద్ధాప్యలో ఉన్నటువంటి దంపతులు ఇద్దరు దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా సంఘంలో 500 మంది ఉన్నారు వాస్తవమే, కానీ మరి ఎందుకనో పరిస్థితులు మరి ఎందుకనో తెలియదు, కానీ మొత్తానికి ఒక 50 మంది వరకే ఉన్నారు, మరి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఏమైందో తెలియదు. అయితే ఈ సమయంలో మరి మీరు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా మీరు వెళ్ళి ఇంకొకళ్ళు వెళ్ళి ఇట్లా వెళుతూ ఉంటుంటే మరి ఇక్కడ ఉండి ఆ 500 మందిని సంఘానికి నడిపించేది ఎవరు? కాబట్టి మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. మీతో పాటు మేమిద్దరము కూడా ఉపవాసం ఉండి, ఎవరిళ్ళు యవనస్తులు కాదు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, వృద్ధాప్యంలో ఉన్నారు, ముసలితనంలో ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. మీరు పాస్టర్ గారు, మీరు పాస్టమ్ గారు ఇద్దరు, అదేవిధంగా మేమిద్దరం, మనం నలుగురం కలిసి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం అని వాళ్ళిద్దరు కూడా, వీళ్ళిద్దరిని అనగా విశ్వాసులే సేవకులను ఏం చేశారు, ధైర్యపరిచి అక్కడ ఉంచి ప్రార్థన చేయటం ప్రారంభం చేశారంట. అలా ప్రార్థన చేసినటువంటి సమయంలో వారి మధ్యలో ఉన్నటువంటి సాతాను యొక్క కట్లన్నీ కూడా విడుదల అయిపోయి మరలా అంతకుముందు ఎంతమంది అయితే ఆ మందిరానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మరలా తిరిగి వచ్చారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూసారా, విశ్వాసులే ఎవరిని ధైర్యపరిచారు? మాట్లాడరేంది? విశ్వాసులే ఎవరిని ధైర్యపరిచారు? సేవకులను ధైర్యపరిచారు. మీరు కూడా అలా తయారవ్వాలి. సేవకులైనటువంటి మమ్మలను బలపరిచేటువంటి వారిగా ఉండాలి తప్ప మమ్మలను బలహీనులుగా చేసేటువంటి వారిగా మీరు ఉండకూడదు. మీరు ధైర్యంగా ఉండాలి, మమ్మల్ని ధైర్యంగా ఉంచాలి. మేము ధైర్యంగా ఉండాలి, మిమ్మల్ని కూడా మేము ధైర్యంగా ఉండాలి. నీవు నేను మనం అందరం కూడా ఒక్కొక్క సమయంలో ధైర్యం చెడినప్పుడు మనం ధైర్యం ఒకరొకరం కలిగి ముందు కొనసాగిపోవాలి. దైవ సేవకులు మరి హానోకరావు గారు 2016వ సంవత్సరం మే నెల 19వ తారీఖున ప్రభు యొద్దకు వెళ్ళారు. ఆ రోజున మరి మేమందరం కూడా కుటుంబ సభ్యులందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. కార్యక్రమాలన్నీ కూడా ముగించాం, ఇంకా ఆ బాధలోనే ఉన్నాం. అలా ఉన్నటువంటి సమయంలో కొంతమంది విశ్వాసులు వచ్చి, అయ్యా మీరు అలా ఉంటే బాగుండదు, సంఘం పాడైపోతుంది, సంఘం మరలా నూతన ఉజ్జీవము సంఘం కలిగి ఉండాలంటే, యథాప్రకారం పరిచర్య కొనసాగాలంటే మీరు ధైర్యంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు అంతవరకు ఆయుష్కాలం ఇచ్చాడు, దేవుడు తన దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఇక తదుపరి కార్యక్రమాలు మీరు జరిగించాలి. మీరు అలా బాధపడుతూ కూర్చుంటే, మీరు అలా ఏడుస్తూ కూర్చుంటుంటే, జరిగినటువంటి విషయాన్ని తలుచుకుంటూ మీరు అలాగే ఉంటే బాగుండదని చెప్పేసి కొంతమంది విశ్వాసులు ధైర్యపరిచి ప్రోత్సహించారు. మరలా ఇక ఆ బాధ అవన్నీ కూడా విడిచిపెట్టి మరలా దేవుని యొక్క పనిలో ముందు కొనసాగిపోయాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అదే టైంలో మన వాళ్ళు వివాహం కూడా ఏర్పాటు చేసుకున్నారు. వివాహాలు కూడా అప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు వాస్తవానికి భర్త చనిపోయినటువంటి స్త్రీని విధవరాలు అంటారు. వాళ్ళని అందరూ యాక్సెప్ట్ చేయరనమాట. వాళ్ళు ఎదురు వచ్చినా లేకపోతే అట్లా కాకుండా మా అమ్మగారిని, అమ్మ మీ పాస్టర్ గారు చనిపోయారని చెప్పేసి మీరు వేరే ఆలోచన పెట్టుకోవద్దు, వివాహానికి రండి, మా కుటుంబానికి రండి, ప్రార్థనలకు రండి అని చెప్పేసి ధైర్యపరిచి ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యపరిచారు కనుకే ఈ రోజున మరి దేవుని యొక్క పరిచయం ఆగిపోకుండా ముందు కొనసాగిపోతా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కృంగిపోయినప్పుడు మీరు మమ్మల్ని ధైర్యపరచాలి, మీరు కృంగిపోయినప్పుడు మేము మిమ్మల్ని ధైర్యపరుస్తాం. అట్లాగా మీరు మేము ఒకరిని ఎదురు మనం ఏం చేయాలంటే ధైర్యపరుచుకుంటూ ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనము ముందు కొనసాగిపోతే తీసుకోలేదు. నా భార్య ఆనందం తీసుకోలేదు. నా భార్య ఆనందం అని చెప్పేసి అంటే అన్నం మీద ధ్యాస లేదు. దాదాపు సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు అప్పుడు ఆ టైంలో తిన్నాను కొంచెం. అంటే ఎందుకంటే ఈ చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి అట్లా ఆలోచన వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఏదో ₹1-2 జరిగేది కాదు. దాదాపు 4 లక్షల దాకా ఖర్చు అవుతున్నాయి. ₹1 కాదు, ₹2 కాదు, ఇది వేలల్లో కూడా కాదు, లక్షల్లో ఖర్చు. ఇంకా మన యవనస్తులు ఉండి పని చేస్తున్నారు కాబట్టి సరిపోయింది, కానీ
ఇంకా ఇంకా చాలా డబ్బులు అవుతాయి. మన యవన బిడ్డలు పురుషులు కూడా అదేవిధంగా స్త్రీలు అనేటువంటి వీళ్ళు కొంతమంది మరి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేయడం, సిద్ధపరచడం, పరిచర్య ఇవన్నీ చేస్తున్నారు కనుక ఇంకా మనకు కొంచెం బడ్జెట్ తక్కువలో ఉంది. లేకపోతే ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. లక్షల రూపాయల పని. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ధైర్యం ఉండదు. కానీ ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభు యొక్క విశ్వాసాలను బట్టి, సేవకులను బట్టి ధైర్యంగా ముందు కొనసాగిపోతూ ఉన్నాం. అందుకనే ధైర్యం అనేది ఖచ్చితంగా మనం ఇతరులకు ఇవ్వాల్సిందే. అది ఖచ్చితంగా అవసరం. ఎందుకు ధైర్యపరచాలంటే అది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు ఇంకా వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఇంకా తన పరిచర్యలో లేకపోతే కుటుంబంలో ఇంకా గొప్ప కార్యాలు చేయాలని చెప్పేసి దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ధైర్యము చేయనటువంటి వారిని మనం ఏం చేయాలి? ధైర్యపరచాలి. ప్రాముఖ్యంగా ఈ రోజున విశ్వాస జీవితంలో చాలా మంది అధైర్యంగా ఉంటున్నారండి. అర్థమవుతుందా? కుటుంబంలో ఏదైనా నష్టం జరగగానే ఏదో తేడా ఉందంట, ఏదో తేడా ఉంది, ఏదో ఇంట్లో తేడా ఉంది, ఏదో కొన్న వస్తువులో తేడా ఉంది, ఆ గోడలో తేడా ఉంది, ఈ తలుపులో తేడా ఉందని చెప్పేసి చాలా మంది కలవరానికి గురైపోయి రకరకాలుగా దేవుణ్ణి విడిచిపెట్టి రకరకాల జాతకాల వైపు, వాస్తుల వైపు, రకరకాల వాటి వైపు ఈ రోజున మానవుడు పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ రోజున మనుషులు కూడా ఏం చేస్తున్నారు అంటే మనుషుల యొక్క బలహీనతలను బట్టి ఏం చేస్తున్నారు? భయపెడతా ఉన్నారు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న పేపర్లు వేశారు. ఒక స్వామీజీ మీ ఇంట్లో దయ్యం ఉంది, దాన్ని పట్టుకోవాలని చెప్పేసి డబ్బులు వసూలు చేశాడు. అంత ఏది ఒక 10,000 20,000 వసూలు చేస్తే అది బయటకు వచ్చేది కాదు. అంటే దాన్ని పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. దగ్గర 45 లక్షలు అంట. ఆ పిచ్చోడు అట్టు ఇచ్చాడు. మరి ఎంత తెలుసా? ఎంత? పేపర్లు వేశారు. 10,000 20,000 అయితే వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. 45 లక్షలు. మీ ఇంట్లో దయ్యం ఉంది, దాన్ని నేను బయటకు తీస్తానని చెప్పేసి, ఎందుకంటే నన్ను పిలిస్తే నేను ప్రార్థన చేస్తే పోయేది. నాకు సింపుల్గా 45 లక్షలు ఇచ్చాడంట. అది మనలాంటి విశ్వాసాలు పిలిస్తే చక్కగా ప్రార్థన చేస్తే పోయేది కదా. 45 లక్షలు వసూలు చేశాడంట. చూసారా? ఈ విధంగా ఈ రోజున చాలా మంది మనుషులను కలవర పెడుతున్నారు. మనిషి యొక్క బలహీనతలను బట్టి ఈరోజు మనుషులను చాలా మంది కలవర పెడతా ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవుని బిడ్డలైనటువంటి మనము అనేకులను ధైర్యపరచవలసినటువంటి వారిగా మనం ఉన్నాము. చాలా మంది కలవరపడుతున్నారు. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, వెంటాడుతున్నటువంటి రోగాలను బట్టి, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి చాలా మంది కలవరపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు వారి దాంట్లో మనం ఏకీభవించడం కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చెబుతున్నటువంటి దాన్ని బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసి, వాక్యాన్ని చదివి చూపించి వారిని మనం ఏం చేయాలంటే ధైర్యపరచాలి. అంతే. మా గొప్ప చదువు చదివావా, ఉద్యోగం రావట్లేదా, ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడు. వివాహం కావట్లేదా, ఎన్నో సంబంధాలు వస్తున్నాయా, ప్రార్థన చేద్దాం, దేవుడు తీసుకొస్తాడు. గృహం ప్రారంభం చేసావు, మధ్యలోనే ఆగిపోయింది, ముందు కొనసాగట్లేదా, అధైర్యంగా ఉన్నావా, ప్రార్థన చేద్దాం, ఇబ్బంది ఏం లేదు, ప్రభు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? పంట వేసావు, నష్టం కలిగింది, సరే ప్రార్థన చేద్దాం, ఇంకో సంవత్సరం మన దేవుడు ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. ధైర్యంగా ఉన్నాం. ఇట్లా అన్ని విషయాలలో మనము ఇతరులను ధైర్యపరచడం చాలా మంచిదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. సేవకులు చాలా మంది ఉన్నారు, వాడుకోవచ్చు, కానీ ఏలియని మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేవదూతను పంపించి ధైర్యపరుస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నీ ద్వారా ఇంకా చాలా పని ఉందని చెప్పేసి దేవుడు ధైర్యపరిచి చక్కగా ఏలియను కూడా దేవుని యొక్క పనిలో వాడుకున్నాడు. ఈ రోజున నీవు నేను మనమందరము కూడా దేవునికి అవసరం. అదేవిధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి మనం అవసరం. అందుకని ఒకరం మనం ధైర్యం చెప్పుకుంటూ ప్రభులో ముందు కొనసాగిపోదాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునికి అప్పచెప్పి దేవుని మీద భారం వేసి మనం ముందు కొనసాగిపోదాం. షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారికి అగ్నిగుండం ఎదురుగా ఉంది, అయినా వాళ్ళు అధైర్యపడలేదు. రాజుతోనే డైరెక్ట్గా మాట్లాడారు. రాజా, ఇందు విషయమై మాకేమాత్రం భయము, ఎందు విషయమై నీవు నిలబెట్టినటువంటి బొమ్మకు మేము రొక్కం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
రాబోయేటువంటి కాలంలో ఈ రోజున చాలామంది రకరకాలుగా, చాలామంది చాలా రకాలుగా క్రిస్టియన్స్ ప్రభుత్వం యొక్క రాయితీలు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు, మరలా ఇవి కూడా కావాలనుకుంటున్నారు. ఈ విధంగా క్రైస్తవుల మీద అనేకమైన బురదలు జల్లి మనల్ని భయపెడతా ఉంటున్నారు. ఎవరు భయపడడానికి వీల్లేదు. చర్చిలు కడితే భయపెడతా ఉన్నారు, ప్రభువుని నమ్ముకుంటే భయపెడుతున్నారు, బాప్తిసాలు తీసుకుంటుంటే భయపెడుతున్నారు. అర్థమవుతుందండి? మీటింగ్స్ పెట్టుకుంటుంటే భయపెడతా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటుంటే, గృహాల్లో చేసుకుంటుంటే బాధ పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. ఎవరు ఏది చేసినా, భయపెట్టినా, గీపెట్టినా, ఏది చేసుకున్నా నీతిమంతులు సింహాలే. చెప్పాలి గట్టిగా. ఎలా ఉంటారంట? నీతిమంతులు సింహాలే. ధైర్యంగా ఉంటాడు కనుక మనము నీతిమంతులుగా ధైర్యంగా ఉంటే ప్రభువే చూసుకుంటాడు. ప్రభు మీద మనం భారం వేసి ధైర్యంగా మునుకు కొనసాగి, ప్రభు మనకి పని అప్పు చెప్పాడు, ఆ పనిని మనం సంపూర్ణంగా జరిగించి బడా నమ్మకమైనటువంటి దాసురాలని చెప్పేసి మంచి సాక్ష్యాన్ని పొందుకొని ప్రభులో మనం ముందు కొనసాగిపోదాం. సింహాల బోను ఎదురుగా ఉంది, ఆయనకి తెలుసు. అయినా కూడా ఆయన ఏమాత్రం అధైర్యపడలేదు. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలిసినా కూడా ఏం చేస్తున్నారంట? ముమ్మారు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అయ్యో, ప్రార్థన చేసినటువంటి వారిని సింహాల బోన్లు వేస్తారంట తెలిసినా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. అబ్బాయి ఎంత ధైర్యం అండి. కనుక ప్రియమందరూ, అలాంటి ధైర్యం మనం కలిగి ఉండాలి ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా. కనుక మనం అటు ధైర్యం కలిగి చక్కగా ప్రభులో ముందు కొనసాగిపోదాం. అటు కృపా భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమయంలో అందరూ కూడా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభు మనకి ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపి సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను ధైర్యపరచండి ఆయన. ప్రాముఖ్యంగా ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులను బట్టి నాకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహించు ప్రభు అని చెప్పేసి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీరు ధైర్యపరచండి ప్రభువా. మీరు ధైర్యపరిస్తే మేము ధైర్యంగా ఉంటాం నాయన. రోగమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, బలహీనత అయినా, సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నిందలైనా, అవమానాలైనా, ఏ స్థితిలో ప్రభు నన్ను ధైర్యపరచయ్యా. ఏ విషయాన్ని బట్టి ప్రభు నేను వెనకడుగు వేయకూడదు. నేను చేయనటువంటి నేరము నా మీద మోపబడినప్పటికీ కూడా నేను ధైర్యంగానే ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో మీరు ఎదిగినటువంటి దేవుడు, నా పరిస్థితి మీరు ఎదిగినటువంటి దేవుడు, నా నీతి నిజాయితీ, నా యొక్క భక్తి జీవితము మీకు తెలుసు ప్రభువా. మనుషులు ఏమి మాట్లాడినా, మనుషులు ఎలా తలంచుకున్నా, మనుషుల యొక్క స్వభావం ఎలాంటిదైనా సరే, నా విషయమై మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభువా నన్ను మీరు ధైర్యపరచండి. మనుషుల యొక్క మాటలను వింటున్నప్పుడు, నిరుత్సాహంలో కలుగుతున్నప్పుడు, ఆ నిరుత్సాహం ద్వారా బలహీనతలో సమయంలో నన్ను ధైర్యపరచండి. మీరు నన్ను ధైర్యపరచండి. నేను ఇతరులను ధైర్యపరుస్తాను. మొదట ధైర్యపరిస్తే నేను ఇతరులను ధైర్యపరుస్తాను. ముందు నన్ను ధైర్యపరచండి. ధైర్యం మనకు కావాలి. ధైర్యం లేకపోతే ఏ పని మనం సంపూర్ణంగా చేయలేము, ముందుకు అడుగు వేయలేము. మధ్యలో నాకు పని ఆగిపోవడానికి అవకాశం ఉండదు. అందుకని ధైర్యం కావాలి. ఎవరైనా సరే అధైర్యపడుతూ నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని తీసివేసేటువంటి వాడిగా, తీసివేసేటువంటి దానిగా మనమందరం కలిసి ఈ పని చేయొచ్చు. ధైర్యంగా ఉండు, మనకి దేవుడు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండని చెప్పేసి ఒకరినొకరు మనం ధైర్యపరుచుకుంటూ ప్రభువులో మనం ముందు కొనసాగిపోదాం. అదేవిధంగా ఈ సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ ఎదుట నీ ఉన్నామని నాయన నేను ధైర్యంగా ఉంటానని చెప్పేసి ఈ సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మంచి తీర్మానం చేసుకుందాం.
నీలో నీవు నాకున్నావు ప్రభా, నేను ధైర్యంగా ఉంటానయ్యా. మీరు నన్ను ధైర్యపరచండి ప్రభు. నీ మాటల చేత ఇంకా నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపించండి ప్రభు. నేను కూడా నీ సన్నిధిలో ధైర్యంగా ఉంటాను ప్రభు. నాకు అవమానమైన, ఆవేదనైన, ఇరుకులైన, ఇబ్బందులైన, సమస్యలైన, బలహీనతలైన, నా జీవితంలో అపజయమైన, నా జీవితంలో అనేకమైన నిందలు నా మీద పడిన, అనేకమైనటువంటి శ్రమలు వచ్చిన, అనేక ఆర్థిక ఇబ్బందులైన, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభువా నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉంటానని ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఎవరు మౌనం ఉండవద్దు. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రభు ఒక మంచి తీర్మానం, ఒక మంచి తీర్మానం. సమయంలో అందరూ కూడా మంచి తీర్మానం చేసుకుందాం. మంచి తీర్మానం చేసుకుందాం. అదేవిధంగా బాప్తిసాలకు సిద్ధపడుతున్నటువంటి వారు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. బాప్తిసాలకు ఎవరైనా సిద్ధపడితే మీ కుడి హస్తాలు చూపించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఈ మీటింగ్స్లో నేను కూడా రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, నేను కూడా ప్రభు బిడ్డగా మార్చబడాలి, నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మిగిలినటువంటి ఈ కొంచెం జీవితం నా ప్రభుకి నేను సమర్పిస్తాను. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. రక్షణ పొంది ధైర్యంగా నేను పరలోక రాజ్యానికి చేర్చబడతాను అని నమ్మి విశ్వసించిన వారు, ఒక తీర్మానం చేసినటువంటి వారు, బాప్తిసానికి సిద్ధపడినటువంటి వారు ఎవరైనా ఉంటే మీ గుడి హస్తాలు చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే, ఆధారం నానందం నాకభయం దేవ ప్రతిదినం, ఆధారం నానందం నాకభయం దేవ ప్రతిదినం, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కన్నుల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కన్నుల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, ఆధారం నానందం నాకభయం దేవ ప్రతిదినం, ఆధారం నానందం నాకభయం దేవ ప్రతిదినం, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా,
ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాక భయం దేవా ప్రతిదినం. నాక భయం దేవా ప్రతిదినం, నాక భయం దేవా ప్రతిదినం. నాక భయం దేవా ప్రతిదినం, నాక భయం దేవా ప్రతిదినం. నాక భయం దేవా ప్రతిదినం, నాక భయం. మనందరికి ఆధారమైనటువంటి దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టే నామాన్ని మహింపరుద్దాం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. అవునయ్యా, ఈ లోకంలో ఏదున్నా మాకు ఆనందం లేదు. మా సంపూర్ణమైన ఆనందము నీవేనైనా. కనుక మేము నిన్ను విడిచి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని విడిచి ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాము తండ్రి. పరిస్థితులు తారుమారైన, అనుకున్నవి జరగపోయినా, అనుకున్న వాటికంటే వ్యతిరేకముగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభువా మమ్మల్ని ఆనందింపజేసే దేవుడవు, ధైర్యపరిచేటువంటి దేవుడవు నీవేనైనా. ఈ లోకంలో మాకు ఎవరు లేరు. కనుక ప్రభువా మాకు సర్వమైనటువంటి నిన్నే మేము స్తుతిస్తూ ముందు కొనసాగిపోతాం, నిన్నే వెంబడిస్తాం, నిన్నే ఆరాధిస్తాం, నీ మీదే ఆధారపడతాం అన్నటువంటి వారు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టే నామాన్ని మహింపరుద్దాం. అందరూ ఆ విధంగానే ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న వేళ ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఇది అనుకూలమైన సమయం. నిన్నటి రాత్రి మనము దేవుని యొక్క సంధిలో ఉన్నాం, కానీ కొందరైతే పిడుగులు పడి చనిపోయారంట. ఈ రోజున మనం సజ్జులుగా ఉన్నాం. రేపటి దినం ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. ఇంకా రక్షణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఇంకెంతకాలం సమయాన్ని గడుపుతావు? కాలయాపన చేస్తావు, ఇంకెంతకాలం వాయిదాలు వేస్తావు? నేడు అనేటువంటి సమయం నీకు ఉండగానే, ప్రభు నిన్ను పిలుస్తుండగానే, ప్రేరేపిస్తుండగానే
నీ జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టు. మనుషుల వైపు చూడవద్దు, వాళ్ళు నీకు ఆధారము కాదు. మనుషుల వైపు చూడవద్దు, వాళ్ళు నీ ఆత్మను రక్షించలేరు. మనుషుల మీద నువ్వు ఆలోచన పెట్టుకోవద్దు, నిన్ను వారు నరకం నుంచి తప్పించలేరు. మనుషుల మీద ఆధారపడవద్దు, మనుషుల వైపు చూడవద్దు, సిగ్గుపడవద్దు, భయపడవద్దు. ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి రక్షకుని దూరం చేసుకోవద్దు. ఆయన సిగ్గుపడితే నీకోసం నా కోసం రక్తం కార్చేవాడు కాదు. ఆయన సిగ్గుపడితే నీకోసం నా కోసం సిలువ మోసేవాడు కాదు, నిందలు భరించేవాడు కాదు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టేవాడు కాదు. నిన్ను నన్ను ప్రేమించి నా జీవితాన్ని రక్షించడానికి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీకోసం నా కోసం అనగా నా పాపాలు తీసివేసి మనను సంపూర్ణమైనటువంటి రక్షణ మార్గంలో నడిపించడానికి ఆయన ఉండేటువంటి స్థలములో రక్షణ అనేటువంటి కార్యాన్ని ఏర్పాటు చేసి ఆయనతో ఉంచుకోవాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకెంతకాలం పాపంతో ఉండాలని ఆశపడతా ఉన్నావు, ఇంకా చెడుతో ఉండాలని ఆశపడతా ఉంటున్నావు, చెడు స్నేహాలతో ఉండాలని ఆశపడతా ఉంటున్నావు, చెడు వాటిని తింటూ త్రాగుతూ ధరించుకుంటూ వాటితో ఉండాలని ఆశపడతా ఉన్నావు. ఇంకెంతకాలం చెడ్డ మనసు, ఇంకెంతకాలం చెడు జీవితం, ఇంకెంతకాలము త్రోసివేయబడినటువంటి బ్రతుకు. అందుకని రా, ప్రభు పిలుస్తుండగా ఈ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని ఈ సభల్లో రక్షణ పొంది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుకొని ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. నాకంటే ముందుగా నీకోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణాన్ని పడేటువంటి ప్రభు తన గాయపడినటువంటి 2 హస్తాలు చాచి నేను పిలుస్తుండగా నేడే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలని ప్రేమతో తెలియజేస్తాము. కనుక ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. మంచి తీర్మానం చేసుకొని బాప్తిసం పొందుకొని ప్రభు బిడ్డగా ముందు కొనసాగిపోదాం. దేవుడు మన తీర్మానాలను స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బాలరాజు గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రభువా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మమ్మను ధైర్యపరుస్తూనైనా అయా నీ బలము చేత మమ్మను నింపుతూ అయా ఇదిగో తండ్రి మమ్మను ముందుకు నడిపిస్తున్నా మా గొప్ప దేవానికి స్తోత్రాలు నాయనా. అలనాడు తండ్రి నిజముగా ఇశ్రాయేలు ప్రజలు అయా సముద్రము దగ్గరికి వచ్చి ధైర్యము కోల్పోయినప్పుడు, మోషే కూడా ధైర్యము కోల్పోయినప్పుడు అయా మీరు చెప్పారు తండ్రి, మోషే నీ చేతిలో ఉన్న కర్ర చాపు, నేను కార్యము చేయబోతున్నాను చెప్పావు తండ్రి. అవును తండ్రి, అద్భుతంగా చెప్పావు తండ్రి. అవును తండ్రి, అద్భుతంగా నీ సేవకులు నిలబడి అయా ఇదిగో తండ్రి కర్ర చాపినప్పుడు నాయనా ఆరిన నేలలో నైనా ఎంతో కాలము, ఎన్నో సంవత్సరాలు అయా తడిసినటువంటి అయా ఇదిగో తండ్రి నీళ్లతో నిండిన సముద్రాన్ని ప్రభువా అయా మీరు ఆరిన నేలగా మార్చిన గొప్ప దేవుడు తండ్రి. అయా గత రాత్రినైనా అయా సభలు అయా ఇదిగో తండ్రి మీరు ఘనముగా జరిగించారు తండ్రి నాయన. అయా వర్ష ఆటంకం ఉన్నా కూడా అయా మమ్మను నిలవబెట్టి ఆ స్థలంలో మీ దాసులు నిలవబెట్టుకుని ఆయన అయా గొప్ప వర్తమానం మీరు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రోజు కూడా అదే స్థలంలో నాయనా అయా మేము మీటింగ్ జరిగించుకోవడానికి అయా ఇదిగో తండ్రి అలనాడు నీ ప్రజలకు ఎలాగ 6 నెలలు ఇచ్చారో తండ్రి, అదే నేలను మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రము. యేసు నామములో ఆ స్థలము ఈ రోజు సభలో జరిగించబడును గాక. గొప్ప 6 నెలల దేవుడు మనకు 6 నెలలు ఇవ్వబోతున్నందుకు దేవుడు స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం ప్రభువానికి స్తోత్రాలు. ప్రభా 6 నెలలు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభా అయ్యా మీ అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా, మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి ఆయన. అయ్యా నిన్న ఒక నాయన అన్యుడు చెప్తా ఉన్నాడు తండ్రి, అయ్యా ఈ గ్రామము రోడ్డు మీద నిలబడినప్పుడు ఇదిగో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు తండ్రి. మేము ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం, చుట్టుపక్కల వర్షం ఉంది కానీ ఇక్కడ ప్రార్థన జరిగేటప్పుడు ఈ స్థలంలో వర్షము పడదని గొప్ప సాక్ష్యాన్ని నేను విన్నాను ఆయన. ఆ సాక్ష్యము రూఢీపరచుడు ఆయన. ఆ
ఆ సాక్ష్యము రూఢీపరచు నాయన. అయా నీ కార్యములు జరిగించు ప్రభు నాయన. అనేకులు మార్చబడాలి ప్రభు, అన్యులు మార్చబడాలి ప్రభు, నీకు సాక్షిగా నిలబడాలి ప్రభు నాయన. మీ కార్యాలు జరిగించండి నాయన. అయా నీ బిడ్డలందరినీ మమ్మల్ని ధైర్యపరచండి నాయన. అయా ఈ రోజు రాబోతున్న సావుకులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. ఇదిగో నాయన రేపు జరగబోతున్న మీటింగ్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2 దినాలని మహిమాత్మ జరిగించుకోండి ప్రభు అయా. నీ మహిమాత్మ జరిగించుకోండి. ఇంతవరకు నాయన ఆరాధనలు మమ్మల్ని నిలబెట్టుకొని అయా ఇదిగో మీ యొక్క అయా నేను స్తుతించడానికి ప్రభా, నీ నామమును గణపరచడానికి ప్రభా, నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. ఇటు వాతావరణం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మీ దైవజనుల కుటుంబాలని అయా ఈ సంఘాన్ని మీరు దీవించండి ప్రభా, సంఘ బిడ్డలు దీవించండి ప్రభా. అయా ఎంతో పరిచర్ని బిడ్డలు చేస్తా ఉన్నారు తండ్రి. అయా కష్టం అనుకోకుండా నాయన అయా పరిచర్ల పారిభాగస్తులై ప్రభా అయా నీ పనిని కొనసాగిస్తుండగా ప్రభా ఇంకా నీ బిడ్డలు మీరు ధైర్యపరచండి నాయన. వారిని ధైర్యపరచుకొని నిలబెట్టుకోమని అర్థం చేస్తూ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ముందుకు నడిపించమని మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అయిన సహవాసము, ఆయన కృపాక్షేమములు ఈ 2వ రోజు పగటి మీటింగ్లో పాలుపంపులు పొందిన మనకు, మన గ్రామానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం.